ఏం చేస్తున్నావు రిషి? ముందు మెమరీ కార్డులో ఏముందో చూడాలి. అటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఏంది రజనీ స్టైల్లో ఎంట్రీ ఇచ్చాను చూస్తున్నావా? ఎందుకంటే ఆయనలాగే నా దారి కూడా రహదారి. ఇక విషయానికి వస్తే నీకు హ్యాపీ బర్త్డేనే నా రాణి. ఈ దునియాలో లవ్ చేసిన వాళ్ళందరూ గిఫ్ట్ అనగానే ఏ తాజ్ మహల్నో లేక తాజాగా ఉన్న గులాబ్ పువ్వునో చేతిలో పెడతారు. కానీ నేను మాత్రం ఈ జిందగీ మొత్తం గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. కదేందో తెలుసా? ఇక్కడ చూడు. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైనవి రెండే రెండు. ఒకటి అమ్మ, రెండు ఆంజనేయ స్వామి. ఇవే నా ప్రపంచం. కానీ ఏడికెళ్ళి పుట్టుకొచ్చిందో కోరిక తెలవదు. కానీ మూతి మీద మీసం మొలవంగానే ఇష్కు లడాయించాలన్న ఆశ మొదలైంది. కథం ఆ రోజుకెంచి ఊళ్ళో ఉన్న ప్రతి పోరి మీద నజరేసిన. అబ్బో చెప్పరాదే నా బాధ. ఒక్కో పోరి ఒక్కో రకం. లవ్ గివ్ జాంతానై సిర్ఫ్ సినిమాకి షాపింగ్కి మాత్రమే గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు ఉంటుంది ఒకటి. నువ్వు ఏమైనా చేసుకో, పెళ్ళి అయితే చేసుకోని అంటది ఇంకొకటి. పెళ్లి సంగతి పక్కన పెట్టు, పైకం ఎంత ఉందని అడుగుతుంది ఇంకొకటి. గిట్లా అందరూ సెల్ఫిష్గానే సోచాయిస్తుంటారు తప్ప బ్రతకటానికి కావాల్సింది బరువైన పరుసు కాదు, ప్రేమతో బరువెక్కిన మనసు అని తెలుసుకోలేకపోతుంటారు. ఇక జిందగీలో నాకు పోరే దొరకదు అని గుబులు పడుతున్నప్పుడు నువ్వు కనిపించినవేరా. అమ్మ తోడు చెప్తున్నా, లైఫ్లో ఫస్ట్ టైం ఒక పోరి కోసం ప్రాణాలైనా ఇచ్చేయచ్చు అనిపించింది నిన్ను చూసినప్పుడేనే. మొదటిసారి నిన్ను చూసి మస్తు షాక్ అయినా, కానీ నీ వెనక బందోబస్తు చూసి ఇంకా షాక్ అయినా. నువ్వు కనపడ్డ క్షణం నుండి నీ వెనకనే తిరిగిన, కానీ నీ ముందు మాత్రం రాలేకపోయినా. రాణి, ఐ లవ్ యూ. నీతో మాట్లాడడానికి ట్రై చేసి టైర్డ్ అయిపోయినా. కొన్నిసార్లు ఇంటికాడికి కూడా వచ్చిన, కానీ కుదరలే. అప్పుడు అర్థమైంది నాకు, ప్రేమంటే అనుకోగానే అయిపోయేది కాదు, అష్ట కష్టాలు పెట్టేటిదని. ఓసారి నువ్వే మా ఇంటి ముందు నుంచి పోతూ కనిపించినావు. ఐ లవ్ యూ రాణి అని గొంతెత్తి అరవాలనిపించింది. కానీ నీ అనుకున్న బాడీ గార్డ్ నన్నే చూస్తున్నాడన్న భయంతో చిన్నగా ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. ఏ జామాయి నువ్వు ఆయిలీ అని అడగబట్టి ఇగో తీసుకో. నేను నీకోసం ఐ లవ్ యూ అంటుంటే మా అమ్మకి అది ఆయిల్ ఇవ్వు అన్నట్టు అర్థమైంది. ఆయిల్ డబ్బా చేతిలో పెట్టింది. ఇక ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదని చక్కగా మా బాస్ ఆంజనేయ శాంతానికే పోయినా. ఎంది బాసు ఇది? పోరడు పోరిమే మనసు పడ్డాడు, సెట్ చేద్దాం అన్న ఆలోచన లేదా? ఇంది గింతేనా మన ఇద్దరి మధ్య ఉంది? గింతేనా అని అడుగుతుండా? కొబ్బరికాయలు కొట్టుడు, దండం పెట్టుడు, గింతేనా? ఇక గమ్మునుండవయ్యా, ఓ ఒకటే చదువుతున్నావు. బాసు నువ్వేనా మాట్లాడేది? అవునవయ్యా. ఏంది బాసు సేమ్ నాలెక్కే మాట్లాడుతుండా? నాది కూడా ఇప్పుడు ఈ ఊరినే కదా, ఏ ఊర్లో ఉంటే ఆ భాషనే మాట్లాడతా. సరే ఇప్పుడు నా సంగతి ఏందో చెప్పు. ఏంద్రబాయ్ చెప్పేది? నీకేమైనా దమాకున్నదా? ఎవరి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నావు? అరే ఆ జన్మ బ్రహ్మచారిని నేనెట్లా నీకు అమ్మాయిని సెట్ చేస్తా అనుకున్నావు? అంటే ఏంది బాసు నువ్వు అనేది? ఇంకా నాకు లగ్గమే కదా? ఎందుకు కాదు, అవుతుంది. కానీ ఎవరిని అడగలనో వాళ్ళని అడిగితే అవుతుంది. ఎవరిని అడగమంటావేంది? అగో గాడ మా సీతమ్మూర్తోని ఎంత చక్కగా కూకున్నాడు చూడు నా రాముడు. ఆయన గాడికి పోయి నేను చెప్పినా అని చెప్పు, నీ పని చేసి పెడతాడు. నేను నీకు బాసు అయితే ఆయన నాకు బాసు. పొరవైపో. అట్టకే బస్సు. రే సన్నాసి, అటువైపు మాత్రం పోకు. ఆడ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ఒక్కడిని అడిగితే 8 మందిని అంటగడతాడు. జాగ్రత్త. ఓకే బస్సు. మా బాస్ ఆల్రెడీ నా గురించి నీకు చెప్పే ఉంటాడు. ఇన్ని రోజులు నీ తానికి రాలేదన్న కోపం మాత్రం పక్కనెట్టు సాంగ్. నా రాణిని నా జీవితంలోకి తెచ్చావంటే ఏంది సమ్మిది? అందం ఇచ్చినావు, ఆశనిచ్చినావు. నా మీద ఇక వాళ్ళకుండా చూసుకొని నీకు భయంకరమైన ఫ్యామిలీని బ్యాక్గ్రౌండ్గా ఇచ్చినావు. కానీ వాటితో నాకేం ఉపయోగం లేదు స్వామి. ఒక్కదాన్ని బయటికి పోదామంటే బొక్కలు ఇరకొట్టేటట్టున్నారు మా ఇంట్లో. ఇక ఊర్లో ఉన్న పోరగాళ్ళు అయితే నా దిక్కు జొన్నికే వంటలు పోసుకుంటారు.
నా తోటి పోరేలందరూ లగ్గం చేసుకుని అత్తారింటికి పోతుంటే నేనేమో ఇంట్లో కూర్చొని అత్తారింటి దారే సీరియల్ చూస్తున్నా. చూడు స్వామి, నాకైతే మా ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం తెస్తారన్న భరోసా అయితే లేదు. అందుకే నన్ను లవ్ చేసేటోనే లగ్గం చేసుకోవాలని డిసైడ్ అయినా. ఏంది సమజైంది కదా? అపచారం అపచారం అపచారం. ఒరే బౌరం భోగ ఎదవా, గుళ్ళో నిజమైన వల్లేంట్రా? గుడనుకున్నావా గుడిసనుకున్నావా? పంతులు, నేను నీకు ముద్దు పెట్టానా అమ్మాయికి ముద్దు పెట్టానా? ఆ అమ్మాయికే కదా. నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? పరిచయం చేసుకా. రాని రాని, ఐ లవ్ యూ రాని. నీకు ఈ మాట చెప్పనీకే ఇక్కడ ఆటో నడుపుకుంటున్నా. నేను సిటీలో యానిమేషన్ చేసిన. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా. ఇందాడు ముద్దు పెట్టినా అని తప్పుగా అనుకోకు రాని. నన్ను నమ్ము, నీ మీదొట్టు రాని. రాని. అమ్మో, నా కోసం వెయిట్ చేస్తున్నారేంది? రేయ్ ఇక్కడ రాబే. అన్నా వస్తున్నా అన్న. జల్దీ రాబే. అన్నా ఏందన్నా? రేయ్ బండి పాడైంది, అమ్మగారిని ఇంటికాడే దింపు. అట్టగే అన్నా. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. అన్నా ఆడ ఈడ దింపినో మెడలు ఇరుగుతాయి. చక్కగా ఇంటికాడ దింపు. అట్టగే అన్నా. నడు. హలో రే రాజు, నేను యాదిని మాట్లాడుతున్నా. చెప్పరా. నా గంగ గడిబిడి చేస్తుందిరా. దానికి ఈ రోజు ముద్దు పెట్టాలనుకుంటున్నా. ఏం చేయమంటావు? గంగతో పాటు నువ్వు కూడా గంగలో దూకుచావరా. పెట్టే ఫోన్. రాణి ఒక్కసారి దిగు ప్లీజ్. రాణి రాణి ప్లీజ్. రాణి ప్లీజ్. రాణి ఒక్కసారి దిగు. ఏంది? ఏంటిది? లే పైకి లే. ప్లీజ్ రాణి, నన్ను మాఫ్ చేయి. ఎందాక గుళ్ళో నీకు కావాలని ముద్దు పెట్టలే. ఏదో ఆ టైంలో నిన్ను చూడగానే టెంప్ట్ అయిపోయి అలా జరిగిపోయింది రాణి. లే పైకి లే. ఏమన్నావు? కావాలని ముద్దు పెట్టలేదా? అంటే నాకు ముద్దు పెట్టడం తప్పు అనుకుంటున్నావా? నేనే పాగలదాని లెక్క నీ గురించి ఎక్కువ ఊహించుకున్నా. అంత ధైర్యంగా గుడాన్ని కూర్చోడుకున్నా నాకు ముద్దు పెట్టాడంటే పెద్ద తోపై ఉంటాడు, దమ్మున్నాడు, నాకు సరైనడు దొరికాడని అనుకున్నా. కానీ నువ్వు కూడా అందరి లెక్కనే. రాణి సారీ రాణి, నేను నిన్ను అర్థం చేసుకోలేదు. అరే ఈ ఆటో నా కొడుకు ఏదో గడిబిడి చేస్తున్నట్టున్నారా? పోనీరా, నా కొడుకు బక్క తినకూడదు. నేను తోపునే, నీకు సరైన నేను దమ్మున్నోడ్నే. రాణి 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 ప్లీజ్ అన్నా. ఆగండి. ఎందుకు కొడుతున్నారు? ఈ సాలేగాడు ఆటో మిమ్మల్ని ఏడిపిస్తుండు కదమ్మా. ఎవరు చెప్పిర్రు? అంతా మీ ఇష్టమేనా? బుద్ధుందా మీకు? గుడికాడ కార్ ఖరాబ్ అయింది, అట్లనే ఇక్కడ ఆటో కూడా ఖరాబ్ అయింది, అందుకే ఆగినాం. ఇంకొకసారి ఇటువంటి డొక్క కార్లో తీసుకొచ్చిర్రో. తప్పైపోయింది, రామ్మా మన బండిలో పోదాం. జై బజరంగబలి. అరే ఇంకో మాట చెప్పు. అదే చెప్తున్నారా బాయ్, ఈ బీడీ మానేయాలరా. అరే ఒకని కోసం మనమేంద్రా మానేది బీడి? అట్లంటే రోజు నా పిల్లం చెప్తే సారా మానేమని మనం వింటామా? సాయంత్రం అయితే సారా కొడతాం, ఇంటికి పోయి దాన్ని కొడతాం.
రాణి రాణి లే రాణి లేని అమ్మ రాణి సెల్లుకి ఇంత సెక్యూరిటీయా చెప్తా. నీకు షాక్ కొట్టుడేందో కానీ నిన్ను నీకు చూపించనీకి నాకు మంచి అవకాశం వచ్చింది అని నా రాణి. ఏమైంది? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు షాక్ కొట్టి నూతిలో పడితే నిన్ను కాపాడినా. ఏయ్, నా ఫోన్ తీసినవా? నేను దిలే. రే, నీ మంచి కూడా చెప్తున్నా, నా ఫోన్ నాకు ఇచ్చేసేయ్. ఇవ్వకపోతే బొంద పెడతా. రే ఇట్టవలే. ఆగురా, నా ఫోన్ ఇచ్చేసేయ్. నేను ఈనే. నిన్నే ఆగుబే. ఆగనే. బొంద పెడతా. కట్నా? నరుకుతా బిడ్డ. నా ఫోన్ నాకు ఇచ్చేసేయ్. నేను ఇవ్వను. ఇవ్వకపోతే సంపుతా. నేను ఇయ్యను. గుస్స తెప్పించుకో. ఏమున్నావే ఫోన్ బెడ్ లెక్క. తొందరగా పెళ్లి చేసుకుందామే, ఆకలేకపోతున్నా. బట్టే బాస్, ఏమన్నావురా? నేను బెడ్లెక్కున్నానా? సంపుతా బిడ్డ. నా సంగతి నీకు కరకలే. ఇషారా చేసిందంటే ఇల్లాక గాలి చేసిపోతావు. ఏమనుకున్నావు? నా ఫోన్ ఇటీ. ఏం చేసినారా నా ఫోన్ ని? దాంట్లో ఒకటి పెట్టినా, అదేందో ఇంటికి పోయినాక చూడు, నీకే తెలుస్తుంది. ఏం పెట్టినావురా నా ఫోన్ లో? మీ వాళ్ళు వస్తుండ్రు. పర్లేదులే గానీ ముందు నా ఫోన్ లో ఏం పెట్టినావు చెప్పు. చూడమని చెప్పినానా? చూసి డైల్ లిస్ట్ లో నా నెంబర్ ఉంటది, ఫోన్ చేయి, వస్తా. నాకు ఫోన్ చేసుడు మాత్రం యాదుంచుకో. ఫోన్ లో ఏం పెట్టిండు? మెమరీ కార్డ్. ఏందే నీకు ఈ మధ్య వగలెక్కువైనాయి? పిచ్చెక్కి గట్లనే ఉంది పాగల్దానా. రాణి, హలో. ఒకలు పోయిన చాలు గాని బొవ్వ తిందాం రాయే. నాకు ఆకలి అయితే లేదు, నువ్వు పోయి తిను. ఈ మధ్య నీకు ఫోన్ లో లొల్లు ఎక్కువైంది. నీ అన్నకు తెలిసిందనుకో తోటకలు తీస్తాడు బిడ్డ. అబ్బా, తీస్తాడు. రాణి, ముందు నువ్వు పోయి తిను. హలో హలో, నేను కూడా నేనంటే ఎలా తెలుస్తుంది? పేరు చెప్పు. అంటే నువ్వు నా నెంబర్ ఫీడ్ చేసుకోలేదా? రే, అసలు ఎవడ్రా నువ్వు? నీ నెంబర్ నేనెందుకు ఫీడ్ చేసుకోవాలి? ఎందుకంటే నేను నీ రాజుని కాబట్టి. ఓ, ఆటో డ్రైవరా? రాణి, నటించకు. నువ్వు ఆ వీడియో చూసే ఉంటావు, కానీ నీకు టెక్ ఎక్కువ కదా, అందుకే మొరాయిస్తున్నావు.
మొరాయించి నీకు నేనేమన్నా ఆటో ఇంచన్నా ఆడపిల్లని. రాణి ప్లీజ్, నువ్వు ఆ వీడియో చూసి నాకు ఫోన్ చేస్తావని ఎంత ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా? ఎవరు చేయమన్నాడు? నాకు బీపీ తెప్పించుకో. నాకు బీపీ వస్తే నేను మనిషిని కాదు చెప్తున్నా. గట్లనా? ఏం చేసావు బే? బేనా అయిపోయావే నువ్వు. ఇంకో అరగంటలో నీ ఇంట్లో ఉంటా. నిన్నేం చేస్తానో చూడు. హలో హలో. ఇంకో అరగంటలో నీ ఇంట్లో ఉంటా. నిన్నేం చేస్తానో చూడు. ఇంకో అరగంటలో నీ ఇంట్లో ఉంటా. నిన్నేం చేస్తానో చూడు. అరగంటలో నా ఇంటికి వస్తావు, నన్నేమో చేస్తావు. నువ్వు ఒక మగానివి. మీ మగ పొరలందరూ ఇంతేనారా? బజార్లో పొరేం చూసి ఇంట్లో మెత్త పిసుకుంటూ కూర్చునేటాడు మగాడు ఎట్లయితాడా? మీ గత్తర తగలా ఏంట నువ్వు? అయిపోయినా నేను మగ్గాన్నేనే. సొల్లాపి జనం చెప్పే దిమాకులకు ఎక్కించుకో. నీకంటే అందంగా ఉన్నా నాకు దొరకడను, లేక నువ్వు తప్పితే వేరొక నాకు దిక్కులేడను నేను నిన్ను ప్రేమించలేదు. నీలో నాకు కావాల్సిన మగాడున్నాడు. దానికి మించి నీ మొండితనం, ధైర్యం, తెగింపు నన్ను నీకు దగ్గర చేసినాయి. మా అన్న సంగతి నీకు తెలియదు. వాడు 6 అడుగులు ఉంటాడు. నువ్వు వాళ్ళలో సగం కూడా లేవు. వాడికి మన గురించి తెలిసిందనుకో, నన్ను చంపుతాడో లేదని నాకు తెలియదు కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా చంపి బొంద పెడతాడు. అసలు రోజే కనుక వస్తే నువ్వు వాడినేసేస్తావు, వాడు నిన్నేసేస్తాడు నాకు తెలియదు. కానీ నువ్వే నా మెడలో పసుపు తాడు కట్టాలి. అట్లా కదని భయపడి పారిపోవడో, చేతగాక చచ్చిపోవడో చేసినావనుకో తోటకలీస బిడ్డ. భయపడేటోన్నైతే నిన్ను ప్రేమించేటోన్నే కాదు, పిరికోనయ్యుంటే నీకు ధైర్యంగా ముద్దు పెట్టేటోన్నే కాదు. నీకోసం ఎంత దూరమైనా పోతా, దేనికైనా తెగిస్తా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే గుత్తుక పిసికిసాంతా బిడ్డ. వస్తా. అవే ఏందేరాని ఎక్కడికి పోతుండవు? జరసేపు ఉండరా? అదే ఉన్నేం చేయాలి? నీతో సంసారం చేయాలా? బా, ఆ మాట ఎన్నికే ఇంత బాగుంటాయి, చేస్తే ఇంకెంత బాగుంటదే. రా చేద్దాం. ఏం రా చేసేది? అవన్నీ పెళ్ళిన తర్వాతే. ఎక్కడికి పోతావే?